ఇప్పుడు మనం కృష్ణాశేషి గారితో ఉన్నాం, ప్రముఖ వాస్తు నిపుణులు. మరి ఆయన తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళు ఇవాళ వాస్తు కోర్సుగా పెట్టినప్పుడు ఆ వాస్తు కోర్సులో ఆయన్ని ఒక ముఖ్యమైన వ్యక్తిగా, అంటే 5 సభ్యుల్లో ఆయన ఒక సభ్యుడిగా ఆయన తీసుకోవడం జరిగింది. మరి ఆ విశేషాన్ని మనం ఈ డిఎస్ఎల్ మాల్ పరిసరాల్లో మనం మరి చుట్టూ రద్దీ ఉన్నా కూడా ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ వారితో చేయడం జరిగింది. సో వారు ఇప్పుడు తమ యొక్క విషయం గురించి చెప్తారు. చెప్పండి సార్. నమస్కారం అండి. మనకి ప్రకృతిలో పంచభూతాలతో నిండుంది. అదేవిధంగా మన శరీరం కూడా పంచభూతాలతో నిండుంది. అంటే మన ఆరోగ్యంగా చేసే పనులు అనుకూలంగా ఉండాలంటే తప్పనిసరిగా వాస్తుని పాటించాలి. ఈ వాస్తు బయట ప్రపంచంలో గాలి వెలుతురు ఎట్లా ఉంటాయో మనం నివసించే ఇల్లు కూడా వాటిని అన్నిటికీ అందుబాటులో తీసుకునేట్టుగా చేయాలి. అంచేత వాస్తు అనేది సహజ వనరులు మనం వినియోగించుకోవటమే. అదే మనం ఒక నివాసం అనేది ఉంటుంది కదా, ఆ నివాసంలో కూడా ఈ సహజ వనరులు ఒక ప్రకృతిలో లభ్యమయ్యే ఈ వనరులన్నీ మనం సవ్యంగా ఉపయోగించుకోవాలన్నమాట. అంచేత ప్రతి ఇంటికి వాస్తు ఉండటం అవసరం. వాస్తు బాగుంటే మన జీవితం బాగుంటుంది. మన జీవితం బాగుంటే మన అనుకూలంగా వస్తాయన్నమాట. సార్ ప్లేస్ని బట్టి కదా వాస్తు? ఆ ప్లేస్ని బట్టి అంటే ఇదివరకు పూర్వం రోజుల్లో శూద్రులు, రాజులు, క్షత్రియులు, బ్రాహ్మిన్స్, వయస్సులన్నీ ఉండేవి. సార్ చాలా మంచి పాయింట్ అడిగారు సార్. అవును సార్, ఒక్కొక్క కులాన్ని బట్టి ఒక్కొక్క మట్టి ఒక్కొక్క వాస్తు అంటారు, నిజమేనా? అది నిజమే. ఏ రకంగా? వయస్సులు అంటే కులాన్ని బట్టి కాదు, వ్యాపారం ఎవరు చేస్తారో వాళ్ళు వయస్సులు అన్నమాట. ఓకే. ఆ బ్రాహ్మిన్స్ అంటే ఎవరు జ్ఞాన సంపన్నులు, వేదాలు, ఉపనిషత్తులు, మన జ్ఞానాన్ని. అంటే ఇతర క్యాస్ట్ వాళ్ళకి జ్ఞానం ఉండదా? అంటే అట్లా నెగిటివ్ సెన్స్ వస్తుంది కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క వింగ్ ఉంటుంది అన్నమాట. బతకడానికి ప్రతి ఒక్కరూ అవసరమే. ప్రతి ఒక్కరు అన్ని చేస్తే అందులో ప్రత్యేకత ఏముంది అంటారు. ప్రత్యేకత పూర్తి న్యాయం చేయలేరు, పూర్తి అవగాహన చేసుకోలేరు, పూర్తి ఫలితాలు తక్కువ అన్నమాట. ఇదే వేదాలు చదవడం, జ్ఞానాన్ని సంపాదించడం, వ్యాపారం చేయటం, ఈ కాయ కష్టం చేయటం ఇవన్నీ ఒకలే చేయలేరు. సరే, కేంద్ర ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులుగా మీరు ఎప్పుడు నియమితులయ్యారు? నేను పోయిన సంవత్సరం అయినండి. ఎవరు రికమెండ్ చేశారు మిమ్మల్ని? అది నాకున్న పత్రికా రంగంలో నాకున్న గుర్తుని బట్టి అది చేశారండి. పత్రిక రంగం కానీ మీడియా రంగంలో. మీ వయసు అడగొచ్చినా సార్? మీ వయసు అడగొచ్చినా? తప్పేం లేదు. నేను 72 years అండి. నాకు 72 సంవత్సరాలకి ఇంత ఆరోగ్యంగా ఎలా ఉన్నారు సార్? నాకు బీపీ, షుగర్ ఏం లేవు. నేను నేచర్ను పాటిస్తాను. నేచర్లో అవైలబుల్ ఉన్న వాటిని తీసుకుంటాను. ఈ మందులు అది వాటి జోలికి వెళ్ళను. యోగా, నడక, ప్రాణాయామం వీటి మీద నేను ఎక్కువగా. మీకు గుర్తుందా సార్, డాక్టర్ పివి రంగారావు గారు మంత్రిగా ఉన్న సమయంలో కూడా నేను చెప్తే మా రెసిడెన్స్కి వచ్చారు. అవును, మీరు వచ్చారు వారం వెంట. అవునవును. దాని పట్ల మీ స్పందన చెప్పండి. అప్పుడు ఆ రోజుల్లోనే తర్వాత మా షాప్ ఓపెనింగ్ కూడా మీరు వచ్చారు. నాకు గుర్తుంది. మీరు మా షాప్ ఓపెనింగ్ కూడా మీరు వచ్చారు. మిమ్మల్ని కూడా గెస్ట్గా పిలిచాను నేను. గుర్తుందా? మన సాన్నిహిత్యం దాదాపు 35 ఏళ్ళ పరిచయం అన్నది. దాదాపు ఇది 20 సంవత్సరాల క్రితం జరిగింది. అవును. అప్పుడు మీరు వ్యాపారం 20 కాదండి, 25 సంవత్సరాలు. ఎందుకంటే నాకు మ్యారేజ్ కాలేదు అప్పటికి. చెప్పండి. మీరు ఈ వ్యాపారంలో, కళారంగంలో, కల్చర్ యాక్టివిటీస్ మీరు తీసుకుంటూనే మీరు ఈ సినిమా రంగం వైపు బాగా దృష్టి మళ్లించారు. కళాకారులకి, సాహితీ అభిమానులకి మీరు ప్రత్యేకించి వాళ్ళని పిలవటం, వాళ్ళ యొక్క ప్రతిభ గుర్తించి వాళ్ళకి అవార్డులు ఇచ్చి వాళ్ళు ప్రోత్సహించేవారు. ఆ టైం నుంచి కూడా మీరు ముందుకు వస్తున్నారు. ఈరోజు ఇంకా ముందుకు వచ్చి సీనియర్ రంగంలో మంచి పాత్ర పోషిస్తున్నారు. మీరు రైటర్గా, నటులుగా, వ్యాఖ్యాతగా, యూట్యూబర్ చేస్తూ అందరికీ అందుబాటులో ఉన్నారు. చాలా సంతోషం. పత్రిక రంగంలో కానీ, మీడియా రంగం కానీ సమాజం చాలా మంచి పాత్ర పోషిస్తుంటుంది. థ్యాంక్ యూ. ఆ పాత్ర వల్లే సమాజానికి మేలు జరుగుతుంటుంది. మీరు ఇవాళ మా సంస్థకి ముందు గతంలో మీకు ఫెలిసిటేషన్ చేసాం, గుర్తుందా మీకు? అవునండి, జ్ఞాపకం ఉంది. ఎన్నేళ్ళ కింద చేసి ఉంటాం, ఐడియా ఉందా సార్? 25 పైన అవుతుంది. 25 సంవత్సరాలు. అప్పుడు మీకు ఉత్తమ వాస్తు నిపుణుడిగా మేము అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఇవాళ మీరు తెలుగు విశ్వవిద్యాలయం ఒక కోర్సు పెడుతున్నప్పుడు ఆ కోర్సుకి మీరు వన్ ఆఫ్ ద, అంటే ఒక 5 ముఖ్యులను తీసుకున్నప్పుడు సలహాకి, సో దానికి మీరు వన్ ఆఫ్ ద మెంబర్గా ఏర్పాటుకోవడం పట్ల మీ యొక్క అభిప్రాయం అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తారు. ఓకే, తప్పకుండా. థ్యాంక్ యూ. తప్పకుండా.